హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వెజిటేరియన్ రెసిపీస్. ఈ వీడియోలో మనం మసాలా మ్యాకరోనీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి బాయిల్ అయ్యే టైంలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే మ్యాకరోనీ కూడా వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయ్యే వరకు 70% కుక్ చేసుకొని దాన్ని స్ట్రైనర్లో తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. వెంటనే దీనిపై నుండి కూల్ వాటర్ పోయాలి. దీనివల్ల మ్యాకరోనీ ఇంకా సాఫ్ట్ అవ్వకుండా ఉంటాయి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టైం సేవ్ చేసుకోవడానికి బాయిలింగ్ ప్రాసెస్ అండ్ ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ రెండు ఒకేసారి స్టార్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ అయ్యాక అందులోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, ఇక్కడ నేను క్యారెట్ ఒకటే వాడాను. మీ దగ్గర ఇంకా మిగతా వెజిటేబుల్స్ లైక్ క్యాప్సికమ్ ఇంకా ఏదైనా ఉంటే వాడుకోవచ్చు. క్యారెట్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో నేను గ్రీన్ పీస్ కూడా వేశాను. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడాను కాబట్టి క్యారెట్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక వేశాను. పచ్చి బఠానీ వాడితే క్యారెట్తో పాటే యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక ఇందులోకి మీ కారాన్ని బట్టి 1 or 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాకరోనీని కూడా వేసి బాగా కలుపుకోండి. మసాలా మ్యాకరోనీకి పట్టేంత వరకు బాగా కలుపుకొని మ్యాకరోనీ బాగా మిక్స్ అయ్యాక లిడ్ క్లోజ్ చేసి మరో 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని మరో 1 మినిట్ ఉంచేసి దించేయడమే. ఎంతో టేస్టీగా ఉండే మ్యాకరోనీ రెడీ. ఇది కిడ్స్కి బాగా నచ్చుతుంది. Thank you for watching. Please like, share and subscribe.